జరుగుతుంది. చాలా మంది దీంట్లో పడిపోయి లాస్ అయిపోయి చనిపోతున్నారు. నిజంగా వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఏమంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకు ఫస్ట్ నుంచే దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్, కష్టపడితేనే డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు నేర్పించాలి. సెకండ్ థింగ్, వాళ్ళ పిల్లలు ఏమాదరు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్లో ఏమాదరు ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్నారా, లేదంటే వాళ్ళు ఇక్కడ ఏమాదరు వాళ్ళు బానిసం అయినారా, లేదా పబ్లిక్ దగ్గర ఏమో డబ్బులు అడుగుతున్నారా, రిలేటివ్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నారా, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నారా అని చెప్పి కొంచెం నిఘా పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. చాలామంది అట్లానే అయింది. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ సూసైడ్స్ వాళ్ళు కూడా చాలామంది బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి, అదేవిధంగా కొంతమంది ఈ లోన్ యాప్స్ ద్వారా కూడా అది కూడా ఒక పెద్ద న్యూసెన్స్ అయింది. ఏదో మీకు 5,000 కావాలి 10,000 కావాలని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి ఈజీ లోన్ యాప్స్ అమౌంట్ రావడంతో కూడా చాలామంది దాన్ని ఆసర కూడా తీసుకుంటున్నారు. సో అదంతా హోలిస్టిక్ వాళ్ళు చూసి వాళ్ళ పిల్లల్లో ఏమాదిరి యాటిట్యూడ్ చేంజ్ వచ్చిందా, వాళ్ళు ఏమాదిరి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారా, వాళ్ళు ఏమాదిరి బయట నుంచి డబ్బులు అడుగుతున్నారు అనేది కూడా మొత్తం ఒక హోలిస్టిక్గా వాళ్ళు కొంచెము నిఘా పెట్టి కొంచెము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది. లేదు అలాంటిది లేదంటే దాని మంచిది, లేదంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఇమీడియట్గా రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని బయట ఎట్లా తీసుకురావాలనేది ప్లాన్ చేసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ వెనకాల బ్యాక్ ఎండ్లో లోన్ యాప్స్ ఉన్నాయి. వాళ్ళే లోన్లు ఇస్తారు, వాళ్ళే బెట్టింగ్ ఆడిపిస్తారు, వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఇవన్నీ వెనకాల బ్యాక్ ఎండ్ నడుస్తూ ఉంటాయి. నిజంగా దీని మీద కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా చేస్తున్నారా, లేకుంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేశారా? అదే ఇప్పుడు జరుగుతుంది కదా ఈ 2 కేసెస్లో మనం మూవీ అవుట్ సీ ఇట్. అదేవిధంగా వేరే కేసెస్ కూడా ఏమో పాత కేసెస్ ఉంటూ కూడా కొంచెం తీసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తే డెఫినెట్లీ ఎందుకంటే లింక్ ఉంటుంది. ఎందుకంటే ఉట్టికే డబ్బులు రావు కదా, ఎవరు అడిగితేనే ఇయ్యరు. సో డెఫినెట్లీ ఈ లోన్ యాప్స్ ఒకటి ఇమీడియట్గా ఈ దొరికే ఒక సిస్టమ్ వచ్చింది. డెఫినెట్లీ అక్కడ నుంచి తీసుకొని చేస్తారు. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి విషియస్ సైకిల్ అని చెప్పి అనిపిస్తుంది నాకు. సో దీని వెనకాల బ్యాక్ ఎండ్లో ఎవరంటే మన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారా, లేకుంటే బయట వాళ్ళు ఉంటారా, ఎట్లా చేస్తున్నారు? నిజంగా ఎవరికైనా మినిమం స్మాల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా? అంటే బేసిక్లీ బయట నుంచే చేస్తారనేది ఎక్కువ అనుమానం ఉంది. బయట కంట్రీస్ నుంచి బయట స్టేట్స్ నుంచి చేస్తున్నారనేది అనుమానం ఉంది. ఇంకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఈ ట్రాప్లో పడిపోయి ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? ఈజీ మనీ కదా. ఇప్పుడు మీకు వాళ్ళు ఈ ఒక్క పోస్ట్ వైరల్ అయిందంటే వాళ్ళకి ఇంత డబ్బులు వస్తుంది, ప్లస్ అదేవిధంగా ఇంత ప్రమోట్ చేస్తే మీకు ఇట్లా కమిషన్ వస్తుందని చెప్పి చాలామంది ఈ ఒక్క ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు చాలా ఈజీ మనీకి వాళ్ళు అలవాటు అయిపోయినారు. ఆ ఈజీ మనీ తీసుకుని మళ్ళీ ఏదో ఒక మనం సమాజ సేవే చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చూపించడము. సో ఇట్లా వాళ్ళు ఒక ఆసరగా తీసుకుని ప్రమోట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ వాళ్ళకు చాలా లాభం ఉండడం వల్లనే ఈ ఒక సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కలిపి ఇచ్చిన ఒక వెబ్ మీడియా అది కూడా పెట్టడం జరిగింది, ఒక వెబ్ మీడియా కూడా పెట్టడం కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్తుంది నిజంగా ఉందా, లేకుంటే డబ్బుల కోసం చేస్తున్నామా, లేకుంటే వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేదు, వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు. వాళ్ళు ఈజీ డబ్బుల కోసమే చేస్తున్నారు. దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ ఈజీ మనీ.